తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. రైతాంగం ఈ వర్షాభావ పరిస్థితులు కనపడుతున్నాయి. మీకు ఇప్పటికి జూన్ 20 తారీఖు 24వ తారీఖు వచ్చినా కూడా మనకి వర్షాలు సమృద్ధిగా లేవు. వర్షాలు సమృద్ధిగా లేకపోతే భూమిలో సరైన తేమ లేకపోతే పదులు లేకపోతే మనం పెట్టిన విత్తనం కూడా బయటికి రాకపోవచ్చు. మీరు త్వరపడి వర్షం పడింది కదా అని చెప్పి విత్తనం నాటితే ఆ విత్తనాలు మళ్ళీ ఇబ్బంది పడితే డ్రై స్పెల్ తోటి మళ్ళీ కూడా విత్తనాలు తెచ్చుకోవాలన్నా మళ్ళీ పెట్టుబడి చేయాలన్నా మీకు ఆర్థిక భారం అవుతుంది. కాబట్టి కొద్ది రోజులు ఆలోచన చేసుకొని రైతుకు మించిన శాస్త్రవేత్త ఎవరూ లేరు మాకు తెలుసు. కాబట్టి కాలమాన పరిస్థితుల్లో మీరు అనుకున్నటువంటి పద్ధతుల్లో ఇప్పుడు లేవు. ఏ కార్తెలో వర్షం కురుస్తుంది, ఏ కార్తెలో ఏ పంట వేయాలనేది మనకు లెక్క ఉండేది. ఇప్పుడు కార్తెలు లేవు, కాలము లేదు. వాతావరణ పరిస్థితులు అంతా కూడా గందరగోళం అయిపోవటం, పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం, మనకు రావాల్సిన నైరుతి ఋతుపవనాలు పక్కకి వెళ్ళిపోవటం, ఆ ఎఫెక్ట్ కూడా భారతదేశానికి ఎక్కువ ఉంటుందని, భారతదేశంలో కూడా దక్షిణ భారతదేశానికి ఎక్కువ ఉంటుందని, దక్షిణ భారతదేశంలో కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకే ఎక్కువ ఎఫెక్ట్ రావచ్చు అనేది కూడా ప్రిడిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి అటువంటి ప్రిడిక్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఏ రోజుకు ఆ రోజు మీ ఫోన్లో కూడా వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది కూడా ఆ యాప్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని చూసుకొని రైతు ఆయన ఫోన్లోనే చూసుకోవచ్చు. ఇవాళ చింతకాని మండలంలో వాతావరణ పరిస్థితి, వర్షం పడితే ఎన్ని మిల్లీమీటర్లు పడుద్ది అనేది కూడా మీ చేతిలో పెట్టాం. దానికి తగ్గట్టుగా ఎరువులు కేంద్రం యుద్ధాల వల్ల వేరే కారణాల వల్ల మనకు అనుకున్న ఎరువులు సప్లై చేయకపోయినా ఒత్తిడి చేసి మనకు కావాల్సిన ఎరువుల్ని ఒకరోజు అటో ఇటో ఎరువులు కూడా మనం సిద్ధంగా పెట్టుకొని ఆ ఎరువులు కొనే పద్ధతి కూడా గతంలో అసలైన రైతుకు రాకుండా పక్కదారి పట్టేటటువంటి పరిస్థితులు ఉండే. వ్యాపారస్తులు, బ్లాక్ మార్కెట్ దారులు, పరిశ్రమదారులు ఈ యూరియా ద్వారా 1000 పరిశ్రమలు నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో. ఆ పరిశ్రమలోళ్ళు పరిశ్రమలకు సంబంధించిన యూరియా కొంటే 1600, కానీ రైతు పేరు మీద యూరియా కొనుక్కుంటే 260. అందుకనే ఇండస్ట్రియలిస్టులు కూడా మన యూరియాని కొని దాచుకునే పరిస్థితికి వచ్చారు. డీలర్లు కూడా బ్లాక్ మార్కెట్లు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. కొంతమంది రైతులు డబ్బులు ఉన్నోళ్ళు దాచుకుని 100 కట్టలు 200 కట్టలు ఇంట్లో పెట్టుకునే పరిస్థితి ఉంది. నేను చెప్పదలుచుకున్న పోయిన సీజన్లో కొన్నోళ్ళు యూరియా కట్టలు ఇంకా ఉన్నాయి వాళ్ళ ఇళ్లలో. ఉన్నాయా లేవా? ఎందుకనంటే ముందు జాగ్రత్త. ఏమో యుద్ధం ఆగేటట్లేదు, వస్తుందో రాదో, డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం కొని పెట్టుకుందామని చెప్పి రైతులు కూడా ఆదుర్దా కొద్దీ దాచుకుంటున్నారు. మీకు ఆ పరిస్థితి అక్కర్లేదు. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండే రైతులకు ఒకేసారి ఎరువులు ఇచ్చే పరిస్థితిని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైనా పెద్ద రైతులు ఎవరన్నా ఉంటే వాళ్ళు 2 సార్లు 3 సార్లు వెళ్ళి తెచ్చుకోవాలి. అయినా సరే యూరియా వేసేవాళ్ళు దమ్ములో వేస్తాం, కలుపు మీద వేస్తాం, పొట్టప్పుడు వేస్తాం. 4 కట్టలు ఒకేసారి అవసరం ఉండదు. కాబట్టి నువ్వు యాప్లోకి వెళ్ళగానే ఆ డీలర్కి కానీ ప్యాక్స్ అతనికి కానీ తెలుసుద్ది నీ దగ్గర ఎన్ని ఎకరాల పొలం ఉందో. నీకు కూడా తెలుసుద్ది ఆయన కొట్లో ఏ రకమైన కట్టలు ఎన్ని ఉన్నాయో కూడా నీకు కూడా డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఆయన నా దగ్గర యూరియా లేదంటే కూడా మనం ఊరుకోవాల్సిన పని లేదు. అరే నీ దగ్గర ఇన్ని కట్టలు ఉన్నాయి, జాగ్రత్త తీయి బయటకని డిమాండ్ చేసి తెచ్చుకునే అవకాశం ఉంది. అందుకనే డీలర్లు కానీ వ్యాపారస్తులు కానీ దొంగ మార్కెట్లో పోయేదానికి అవకాశం లేకుండా కేవలం నా రైతు స్వచ్ఛంగా ఇంటికాడ కూర్చొని బుక్ చేసుకొని ఆ టయానికి వెళ్ళి తెచ్చుకునే అవకాశాన్ని టెక్నాలజీ వాడుకుంటున్నాం. మన టెక్నాలజీని భారతదేశం మొత్తం ఈ రోజున మోడీ గారు కూడా అడాప్ట్ చేసుకున్నారు. కాబట్టి కొంతమంది కొన్ని పార్టీలు ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, గెలవాలనుకునేవాళ్ళు కావచ్చు, దీన్ని కూడా ఒక్కరి భాష అని చెప్పి రైతుల్ని గందరగోళపరిచి రైతులు కానివాళ్ళతోటి రోడ్లు ఎక్కిస్తున్నారు. మీరు రైతులు నిజమైన రైతులు, స్వచ్ఛమైన రైతులు, కష్టపడే రైతులు దాని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దయచేసి ఇన్ని కార్యక్రమాలు చేసేటటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని చెప్పి ఆ రోజున పెద్ద ఎత్తున మన జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం ఆ ఆశీర్వాద సభకు వచ్చి రేపు 28వ తారీఖు నుంచి 150 స్టాల్స్లో ఇక్కడే ఎగ్జిబిషన్ కూడా పెడుతున్నాం. అందుట్లో అన్ని రకాలైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లతోటి పాటు, విత్తనాలతోటి పాటు, ఎరువులతోటి పాటు మీకు కావాల్సిన టెక్నాలజీ చూపించేటటువంటి అన్ని స్టాల్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. పశు సంపదకు సంబంధించినటువంటి
యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కూడా రైతాంగం